తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిన పురుగుల మందులను తయారు చేసి రైతులకు అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు బాలానగర్ ఎస్ఓటీ జీడిమెట్ల పోలీసులు. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి వనస్థలిపురంలో బయోఫార్మా నడుపుతూ అధిక మొత్తంలో సంపాదించాలనే ఉద్దేశంతో అగారియా క్రాప్స్ సైనెన్స్ పేరుతో లోకల్ డిస్ట్రిబ్యూటర్ వెంకటేశ్వరరావుతో కలిసి 1160 లీటర్ల మోనోక్రోటోపాస్ గైక్లోసెట్ను తయారు చేసి టాటా కమర్షియల్ వెహికల్లో నర్సాపూర్కు రైతులకు అమ్మేందుకు తరలిస్తున్న సమయంలో బాలానగర్ ఎస్ఓటీ జీడిమెట్ల పోలీసులు దాడి చేసి పట్టుకున్నారని డీసీపీ శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఫర్టిలైజర్ విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఓకేనా? సమాచారం ఎట్లొచ్చింది పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిపి గారి ఆదేశాల మేరకు ఈ రైతులకి ఆర్థికంగా నష్టం కలిగించేటటువంటి ఈ నకిలీ విత్తనాలు, నకిలీ పెస్టిసైడ్స్ వీటన్నిటి మీద కూడా స్పెషల్ డ్రైవ్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా నకిలీ విత్తనాలకు సంబంధించి 2-3 పెద్ద కేసులు కూడా ఎస్ఓటీ అండ్ ఆర్డర్ పోలీసుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనకి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మన బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది, అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిపి మనకి ఈ కల్తీ రసాయనాలని, కల్తీ పురుగు మందులను తయారు చేస్తున్నటువంటి 3 అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో మోనోక్రోటోపాస్, అదేవిధంగా గ్లైసాల్ అనేటటువంటిది ఇది తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేయటం జరిగింది. వీటిని పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళకి సేంద్రియ రసాయన ఎరువులు తయారు చేయడానికి మాత్రమే పర్మిషన్ ఉంది. వీళ్ళకి ఎలాంటి ఇనార్గానిక్ పెస్టిసైడ్స్ని తయారు చేసేటటువంటి పర్మిషన్స్ లేవు. లేకపోయినప్పటికీ పెద్ద మొత్తంలో ఈ నకిలీ ఎరువుల్ని, క్రిమిసంహారక మందుల్ని గుజరాత్ నుంచి దిగుమతి చేసుకొని వాటి మీద డిఫరెంట్ లేబుల్స్ని ప్రింట్ చేసి రైతులను పెద్ద మొత్తంలో మోసం చేయడానికి ప్రయత్నం చేయటం జరిగింది. ఈ విధంగా వీళ్ళు పెద్ద మొత్తంలో రసాయనాలను తయారు చేస్తూ సరఫరా చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి క్రమంలో వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ మొత్తాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి మన బాలానగర్ ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ శోభన్ గారిని, అదేవిధంగా ఇన్స్పెక్టర్ రాహుల్, అదేవిధంగా అగ్రికల్చరల్ సిబ్బందిని ప్లస్ లా అండ్ ఆర్డర్ టీము పవన్ వీళ్ళందరినీ ప్లస్ ఎస్ఓటీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వీళ్ళల్లో అక్యూజ్డ్లో 2 మన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వనస్థలిపురానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఒకళ్ళు గుంటూరు డిస్టిక్కి సంబంధించినటువంటి వాళ్ళు. అయితే పూర్తిగా మన తెలంగాణ ప్రభుత్వం రైతుల వాడకాన్ని పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళు లూజ్లో డిఫరెంట్ పీపుల్ ఎవరైతే కొంచెం ఇన్నోసెంట్గా ఉంటారో వాళ్ళకి అమ్మటం గురించి ప్లాన్ చేసుకోవటం జరిగింది.